నమస్కారం అండి ప్రతి ఒక్కరికి. హాయ్ అండి, నా పేరు శివాజీ అండి, ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఇక్కడ ఏదైతే ఉందో ఈయన మా నాన్నగారండి. పుల్లయ్య టిఫిన్ సెంటర్స్ మా తాతయ్య గారు పెట్టారండి. 43 ఏళ్ళ నుంచి ఉంది జంగారెడ్డిగూడెం అనే విలేజ్లో, వెస్ట్ గోదావరి. ఏం లేదండి, మా నాన్నగారి జంగారెడ్డిగూడెంలోనే ఫేమస్ టిఫిన్ ప్రిపేర్ చేసే పర్సన్ అండి. అంటే మాది టిఫిన్ మేకింగ్ హోటల్ అనమాట. 40s నుంచి మా నాన్నగారు మా కోసం చాలా కష్టపడ్డారండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా హోమ్లీగా ఫుడ్ ఇస్తారు. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే మాది ఎంత ఫేమస్ హోటల్లో మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏం లేదంటే ఇక్కడ చెప్పడానికి ఏంటంటే, మా నాన్నగారు 40s నుంచి కూడా కంటిన్యూస్గా చేస్తుంది ఏంటంటే మా కోసం, మా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉన్నారు. ఎలా చెప్పాలంటే చెప్పడానికి కూడా నాకు మాటలు లేవు. ఆయన మా కోసం కష్టపడింది అంతా ఇంత కాదు. మార్నింగ్ 4కి 3:30కి లేచి స్టార్ట్ చేసుకొని మార్నింగ్ అన్ని రకాల ఐటమ్స్ అన్ని తయారు చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు ఈ టైంకి మా నాన్నగారు స్నానం చేసి, ఇప్పుడు 5:30 అవుతుంది, 5:36 అవుతుంది. ఇప్పుడు మా నాన్నగారు స్నానం చేసి దేవుడు దండం పెట్టుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తారండి ఏదైనా సరే. మా నాన్నగారు కష్టపడినంత కష్టం ఇప్పుడు దాకా మేము ఎవరైతే కష్టపడలేదు మా కుటుంబంలో అయితే కనుక. ఫేమస్ అండి జంగారెడ్డిలో పుల్లయ్య గారి టిఫిన్ సెంటర్లో హోటల్ సీను అంటే ఫేమస్. జంగారెడ్డిగూడెం మొత్తానికి ఫేమస్ చెప్తున్నాను. వెస్ట్ గోదావరి డిస్టిక్ జంగారెడ్డిగూడెంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు బైపాస్ దాకా, బుట్టాయిగూడెం ఈ రాజమండ్రి బైపాస్ దాకా ఎవరిని అడిగినా సరే హోటల్ సీను గారు అంటే ఫేమస్ టిఫిన్ సెంటర్ అని చెప్తారు. మా హోటల్లో ఫేమస్ ఎప్పుడైతే కనుక పెసరట్టు అండి. పెసరట్టుకి దగ్గరికి ఇప్పుడైతే కనుక అనుకుంటున్నారు, కానీ ఏదో చాలా హోటల్ వచ్చినాయి జంగారెడ్డిగూడెంలో. 25 ఏళ్ల క్రితం అయితే కనుక జంగారెడ్డిలో 3 హోటల్ ఉండేయండి. మా నాన్నగారి హోటల్, బస్ స్టాండ్ దగ్గర హోటల్, హై స్కూల్ దగ్గర హోటల్, జంగారెడ్డిగూడెం హై స్కూల్ దగ్గర హోటల్. మా నాన్నగారు మార్నింగ్ వేసే ఫస్ట్ అట్టు దేవుడికి వేస్తాడండి. ఆ తర్వాత ఆ ఊతప్పాలు అనేది కొంచెం లేట్గా కావడం వల్ల ముందే వేస్తారు ఊతప్పాలు. ఎలా లేదైనా సరే ఒక అరగంట అయినా కాలుతాయి, అటు ఇటు కనుక అరగంట కాలుతాయి. ఈవినింగ్ 6:30 వరకు కూడా అదే టెంపర్ ఉంటుందండి. అరగంట కాలుతాయి కాబట్టి మా నాన్నగారు ఒక ఊతప్పానికి ఎంతసేపు ఎంత గ్యాస్ వేస్ట్ చేస్తారు అనేది చాలామంది అనుకుంటారు. ఏంటి సీను ఇలా ఆయిలిపోతున్నాం, ఏంటి సీను ఎంత ఉల్లిపాయలు 100 రూపాయలు 150 రూపాయలు టైంలో కూడా ఉల్లిపాయలు ఉన్న రేటు టైంలో కూడా మా నాన్నగారు ఉల్లిపాయల దగ్గర ఎక్కడ కూడా రాజుపడలేదండి. నేను మా నాన్నగారికి ఇప్పుడు దాకా చేసింది హెల్ప్ అయితే కాదు, అది నా బాధ్యత. మా నాన్నగారి కోసం నేను చేయాల్సిందే ఖచ్చితంగా. అది చూసారు ఎంత ఊతప్పాలు ఎంత షైనింగ్గా కాలుతున్నాయో. ఫేమస్ అండి ఊతప్పాలు కూడా మా జంగారెడ్డిలో. మా నాన్నగారి హోటల్ కూడా అయితే ఫేమస్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, పెసరట్టు అని చెప్పాను కదా, చట్నీ జంగారెడ్డిలో అట్టు ఎలా ఉన్నా సరే అండి, చట్నీలు మాత్రం ఖచ్చితంగా సరిగ్గా లేకపోతే ఆ ఫుడ్కి టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. చట్నీ మా నాన్నగారు మార్నింగ్ ఆడతారు, వేపుడు వేసి పచ్చిమిరకాయలు గట్టిగా వేసి కారంగా ఆడతారు. ఈ రోజుల్లో ఎవరండి అంతలాగా బాగా టేస్టీగా ఇచ్చేది? ప్రతి ఒక్కళ్ళు కూడాను టేస్టీగా ఇస్తారండి. మేము చాలా హైజీనిక్ ఇస్తాం. పెసరట్లో అందరూ పైపైన వేస్తారండి. నేను చాలా హోటల్లో జంగారెడ్డిలో చాలా హోటల్లో చూశాను. మేము చాలా రేట్ ఎక్కువ తీసుకుంటున్నాడని చెప్పేసి అంటారు, కానీ ఈ రోజుల్లో మేము ఇచ్చే రేట్కి చాలా తక్కువనే చెప్పుకోవాలి. మిరగాయల రేట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. అల్లం రేట్ ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా క్వాలిటీగా ఇస్తామండి. పెసరపప్పు కూడాను చాలా తక్కువ రేటు ఉండేదండి ఒక 10 ఏళ్ళ క్రితం, ఇప్పుడు చాలా పెరిగిపోయింది. మేము చాలా అందంగా ఫస్ట్ క్లాస్ హై క్వాలిటీ టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. చూసుకోండి ఇడ్లీ ఎంత క్వాలిటీగా వేడివేడిగా దిగుతుందో. ఎప్పుడు మా దగ్గర వేడిలే ఉంటుందండి. మేము ఎలా లేదైనా సరే క్వాలిటీగా ఇస్తాం. ఇడ్లీ, చట్నీ, పూరి, గారి మా దగ్గర ఉన్న ఐటమ్స్ చెప్తున్నాను. ఇడ్లీ, పూరి, గారి, మిరపట్టు, పెసరట్టు, ఉప్మా, ఊతప్పం మా దగ్గర ఉండే ఐటమ్స్ అయితే కనుక ఇవ్వండి. పెసరట్టు అనేది జంగారెడ్డిలో మేము ఏదో కలిపేస్తామని చెప్పి చాలామంది కూడా సరదాగా అనుకుంటారు, కానీ మేము ఇచ్చేది ఏంటంటే రెస్పెక్టబుల్గా ఇస్తామండి ప్రతి ఒక్కరికి. పెసరట్టు మా దగ్గర ఫేమస్ ఇప్పటి నుంచి ఏంటండి, మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఫేమస్సే అంట. మా నాన్నగారి దగ్గర నుంచే ఫేమస్ అయితే నాకు తెలుసు. చూడండి, అందరూ అనుకుంటారు ఏ హోటల్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఏ హోటల్ ఏంటి ఇలా చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి జంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి, మా రెగ్యులర్ కస్టమర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఇది పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దాకా మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క కస్టమర్లకి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ ఆదరణ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మీకు చేయడానికి మా టిఫిన్ హోటల్లో అందరూ ఉన్నామండి. మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారండి చాలామంది ఈ మధ్య. ఈ యూట్యూబ్లో చూపించే దాంట్లో కూడా బాగా చీప్గా చూపిస్తున్నారు.
లేదంటే మేము చాలా రెస్పెక్టబుల్గా ప్రతి ఒక్కరికి చాలా హైజీనిక్గా మేము అనేది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కస్టమర్ని కూడా మేము దేవుళ్ళుగానే పూజిస్తామండి. కస్టమర్ ఈజ్ గాడ్ అనేది మా నాన్నగారు నాకు నేర్పించారు. నేను కూడాను అది చాలా బాగా కూడాను నేను దాన్ని పాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ మచ్. ఇంకేం చెప్పడానికి, నా ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడాను షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, నా పేజ్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. బాయ్.